హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ప్రవీణ్స్ ఫోటోగ్రఫీ ట్యూటోరియల్స్. ఇంకా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద వచ్చే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా దగ్గర నుంచి వచ్చే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఈ ట్యూటోరియల్లో లెన్సెస్ కోసం తెలుసుకుందాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్, ఏ లెన్స్ దేనికి యూజ్ చేస్తాం, ఎలాంటి లెన్సెస్ మనం DSLR కెమెరాస్కి ఆర్ ఎల్స్ మిర్రర్లెస్ కెమెరాకి మనం ప్రెజెంట్ డేస్లో యూజ్ చేస్తున్నాం అనేది తెలుసుకుందాం. ఫస్ట్ లెన్స్, కిట్ లెన్స్ ఆర్ బేసిక్ లెన్స్. కిట్ లెన్స్ ఆర్ బేసిక్ లెన్స్ అనేది ఏదైనా ఒక కెమెరా బై చేసేటప్పుడు దాంతోపాటు ఒక లెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాన్ని కిట్ లెన్స్ ఆర్ ఎల్స్ బేసిక్ లెన్స్ అని మనం పిలుస్తాం. అయితే ఈ కిట్ లెన్స్ ఏ రేంజ్ అయినా అయ్యి ఉండొచ్చు. 18 to 55 రేంజ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే 24 to 105 లెన్స్ అయ్యి ఉండొచ్చు. ఇలాంటి చాలా కిట్ లెన్సెస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఈ కిట్ లెన్సెస్ అనేవి ఒక్కొక్క కెమెరాకి ఒక్కొక్క కిట్ లెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ 700D కెనాన్ 700D కొన్నట్లయితే దానికి 1855 లెన్స్ అనేది కిట్ లెన్స్గా వస్తుంది. ఆర్ఎల్స్ 80D కొంటే దానికి 18135 లెన్స్ అనేది కిట్ లెన్స్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆర్ఎల్స్ 5D Mark III యూజ్ చేస్తే దానికి 24-105 లెన్స్ అలాగా కిట్ లెన్స్ అనేది యూజ్ చేస్తారు. ఒక్కొక్క కెమెరా మోడల్కి ఆ కెమెరా తగ్గట్లు కిట్ లెన్స్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. నెంబర్ 2, వేరియబుల్ అపర్చర్ లెన్సెస్. వేరియబుల్ అపర్చర్ లెన్సెస్ అంటే లెన్స్ని జూమ్ ఇన్ చేస్తున్నప్పుడు లేకపోతే జూమ్ అవుట్ చేస్తున్నప్పుడు దాని ఎఫ్ స్టాప్ నెంబర్ లేకపోతే అపర్చర్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, లేకపోతే డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మనం జూమ్ ఇన్ చేస్తున్నట్లయితే అపర్చర్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అదే ఒకవేళ జూమ్ అవుట్ చేస్తున్నట్లయితే అపర్చర్ నెంబర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ అపర్చర్ అనేది ఫ్రీక్వెంట్గా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయడం వల్ల మారుతూ ఉంటుంది. కాబట్టి వేరియబుల్ అపర్చర్ లెన్స్ అనేసి మనం దీనికి నేమ్ ఇచ్చాం. సో ఈ వేరియబుల్ లెన్స్లో అపర్చర్ అనేది చేంజ్ అయ్యేటప్పుడు అపర్చర్ రేంజ్ అనేది తగ్గుతూ ఉంటుంది, లేకపోతే పెరుగుతూ ఉంటుంది అకార్డింగ్ టు జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్. సో దీనివల్ల లెన్స్లో నుంచి పాస్ అయిన లైట్ అనేది కూడా డిక్రీజ్ అవ్వడం ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. నెంబర్ 3, ఫిక్స్డ్ అపర్చర్ లెన్సెస్. ఫిక్స్డ్ అపర్చర్ లెన్సెస్ అంటే వేరియబుల్ అపర్చర్ లెన్సెస్కి ఆపోజిట్గా ఉండేది. అయితే ఈ ఫిక్స్డ్ అపర్చర్ లెన్సెస్లో ఎఫ్ స్టాప్ అనేది అపర్చర్ నెంబర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనం జూమ్ ఇన్ కానీ జూమ్ అవుట్ కానీ చేస్తామో ఆ టైంలో ఈ ఎఫ్ స్టాప్ నెంబర్ అనేది మనం ఏదైతే నిర్ణయించి కెమెరాకి చెప్పామో అది ఆ ఎఫ్ స్టాప్ నెంబరే జూమ్ ఇన్ చేసినా జూమ్ అవుట్ చేసినా అది రిమైనింగ్లో ఉంటుంది. డిపెండింగ్ అపాన్ ది లైట్ సోర్సెస్ ఇన్ ది అట్మాస్ఫియర్ మనం ఏదో ఒక ఎఫ్ స్టాప్ అనేది మనం ఇస్తాం. సో ఆ ఎఫ్ స్టాప్ అనేది పర్మనెంట్గా ఒకే ఫిక్స్డ్ అపర్చర్ నెంబర్లో ఉంటుంది. జూమ్ ఇన్ చేసినప్పుడు కానీ జూమ్ అవుట్ చేసినప్పుడు కానీ అదే ఫిక్స్డ్ అపర్చర్ నెంబర్లో ఎఫ్ స్టాప్ నెంబర్లో అది ఫిక్స్డ్గా ఉంటుంది. సో దీన్ని ఫిక్స్డ్ అపర్చర్ లెన్స్ అని పిలుస్తున్నాం. ఇప్పుడు ఈ ఫిక్స్డ్ అపర్చర్ లెన్సెస్, వేరియబుల్ అపర్చర్ లెన్సెస్ అని మాట్లాడుకున్నప్పుడు అపర్చర్ అంటే ఏంటి అని మనం చాలాసార్లు వింటూ ఉన్నాం. అపర్చర్, ఎఫ్ స్టాప్, అపర్చర్ అని చాలా ఈ వర్డ్స్ అనేవి చాలా వింటూ ఉన్నాం. ఈ అపర్చర్ అంటే ఏంటి, ఎఫ్ స్టాప్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇంకా ఫర్దర్ వచ్చే ట్యూటోరియల్స్లో మనం తెలుసుకుందాం. నెంబర్ 4, ప్రైమ్ లెన్సెస్. ప్రైమ్ లెన్సెస్ అనేవి ఫిక్స్డ్ ఫోకల్ లెంత్తో ఉంటాయి. ఈ ఫిక్స్డ్ ఫోకల్ లెంత్ అనేది ఎందుకన్నామంటే ఇది జూమ్ ఇన్ కానీ జూమ్ అవుట్ కానీ చేయడానికి వీలు పడదు. ఈ ఫిక్స్డ్ ఫోకల్ లెంత్ అనేది దీనికి ఇవ్వబడుతుంది. ఈ ఫిక్స్డ్ ఫోకల్ లెంత్ 50 mm అయి ఉండొచ్చు, 85 mm అయి ఉండొచ్చు, 24 mm అయి ఉండొచ్చు. సో ఈ ఫిక్స్డ్ ఫోకల్ లెంత్ అనేది జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయడానికి యూజ్ అవ్వదు. కాబట్టి క్లోజప్ షాట్స్ తీయాలి అంటే మనమే ముందుకి నడుచుకొని వెళ్ళాలి. ఇఫ్ నాట్ వైడ్ యాంగిల్లో మనం ఫోటో తీయాలి అనుకుంటే మనం ఒక స్టెప్ బ్యాక్కి ఆర్ఎల్స్ ఎన్ని రిక్వైర్మెంట్ స్టెప్స్ అయితే అన్ని స్టెప్స్ మనం బ్యాక్ వెళ్ళి ఫోటో అనేది తీయాల్సి ఉంటుంది. సో ఈ ఫిక్స్డ్ ఫోకల్ లెంత్ అనేది ప్రైమ్ లెన్సెస్గా యూజ్ చేస్తాం. ఈ ప్రైమ్ లెన్సెస్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒక 50 mm ప్రైమ్ లెన్సెస్తో బొకే ఎఫెక్ట్ అనేది బాగా వస్తుంది. లోవర్ అపర్చర్ నెంబర్ అనేది ఈ ప్రైమ్ లెన్సెస్ మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. నెంబర్ 5, ఫిష్ ఐ లెన్సెస్. ఫిష్ ఐ లెన్సెస్ అంటే ఈ ఫిష్ ఐ లెన్సెస్ ఇక్కడ ఈ ఫోటోని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కార్నర్స్ అనేవి కొంచెం కర్వ్డ్ షేప్లో వస్తాయి. ఈ ఫిష్ ఐ లెన్సెస్తో మనం ఏదైతే ఫొటోస్ తీస్తామో వాటి కార్నర్స్ అనేవి కొంచెం కర్వ్డ్ షేప్గా వస్తాయి. ఈ ఫిష్ ఐ లెన్సెస్ అనేది ఎందుకు నేమ్ వచ్చిందంటే ఫిష్ ఐ అంటే ఫిష్ ఐతో చూస్తే మనకి ఎలాగైతే కనిపిస్తుందో ఈ ఫిష్ ఐ లెన్స్తో తీసిన ఫొటోస్ కూడా అదే రకంగా కర్వ్డ్ షేప్లో కనిపిస్తాయి. కాబట్టి దీనికి ఫిష్ ఐ లెన్స్ అనేది పేరు పెట్టారు. నెంబర్ 6, రెక్టిలీనియర్ లెన్సెస్. ఈ రెక్టిలీనియర్ లెన్సెస్ అనేవి ఫిష్ ఐ లెన్సెస్కి ఆపోజిట్గా ఉంటుంది. ఈ ఫిష్ ఐ లెన్సెస్లో ఎలాగైతే ఎడ్జెస్ అనేవి కర్వ్డ్ లైన్స్ వస్తాయో ఈ రెక్టిలీనియర్ లెన్సెస్లో ఎడ్జెస్ అనేవి స్ట్రైట్ లైన్గా వస్తాయి. సో ఫిష్ ఐ లెన్స్కి ఆపోజిట్ లెన్సే ఈ రెక్టిలీనియర్ లెన్సెస్.
నెంబర్ 7 మ్యాక్రో లెన్సెస్. ఈ మ్యాక్రో లెన్సెస్ అంటే ఏదైనా మైన్యూట్ థింగ్స్ని క్యాప్చర్ చేయడానికి యూజ్ చేసేవి మ్యాక్రో లెన్స్ అనేది అంటాం. ఫర్ సపోజ్ మనం నార్మల్ కెమెరాస్లో నార్మల్గా నేచర్ని కానీ లేకపోతే వైడ్ యాంగిల్ కానీ తీయాలి, ల్యాండ్స్కేప్ ఆర్ఎల్స్ పోర్ట్రేట్ షూట్స్ చేయాలి, ఫొటోస్ తీయాలి అనుకుంటే మనం నార్మల్ లెన్సెస్ అనేవి యూజ్ చేస్తాం. ఏదైనా చిన్న ఇన్సెక్ట్ కానీ ఫ్లైస్ని కానీ మనం ఫొటోస్ తీయాలి, స్మాల్ ఫ్లవర్స్ని కానీ వాటర్ డ్రాప్స్ని కానీ ఫొటోస్ తీయాలి అనుకుంటే ఈ మ్యాక్రో లెన్సెస్ అనేవి యూజ్ చేస్తాం. సో ఈ నార్మల్ లెన్సెస్ని రివర్స్లో యూజ్ చేస్తే దాన్ని మ్యాక్రో లెన్సెస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏదైతే మనం నార్మల్ లెన్సెస్ మనం యూజ్ చేస్తున్నామో పోర్ట్రేట్ ఫోటోగ్రఫీకి, ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీకి ఆర్ఎల్స్ నార్మల్ ఫోటోగ్రఫీకి ఏదైతే లెన్సెస్ యూజ్ చేస్తున్నామో ఆ లెన్సెస్ని రివర్స్లో పెట్టి క్యాప్చర్ చేయగలిగితే అది మ్యాక్రో లెన్సెస్గా కూడా యూజ్ చేసే అవకాశం మనకు ఉంది. నెంబర్ 8 సూపర్ టెలిఫోటో జూమ్ లెన్స్ ఆర్ టెలిఫోటో జూమ్ లెన్స్. టెలిఫోటో జూమ్ లెన్స్ అంటే ఏదైనా ఒక లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ని మనం క్యాప్చర్ చేయాలి అనుకుంటే, ఫోటో తీయాలి అనుకుంటే టెలిఫోటో ఆర్ సూపర్ టెలిఫోటో జూమ్ లెన్సెస్ అనేవి యూజ్ చేస్తాం. సూపర్ టెలిఫోటో జూమ్ లెన్సెస్ అంటే చాలా వైడ్ రేంజ్లో జూమ్ చేసుకుంటే దాన్ని సూపర్ టెలిఫోటో అంటాం. నార్మల్ లెంత్ బేసిక్ లెన్స్లో యూజ్ చేసేవి లేకపోతే 50 mm కన్నా ఎక్కువ యూజ్ చేసేవి ఇవన్నీ కూడా టెలిఫోటో జూమ్ లెన్సెస్ కింద మనకి వస్తాయి. ఈ టెలిఫోటో ఆర్ సూపర్ టెలిఫోటో జూమ్ లెన్సెస్ అనేవి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీస్, ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీస్, పోర్ట్రేట్ ఫోటోగ్రఫీస్లో ఇలాగా చాలా రకాలైన ఫోటో షూట్స్లో, ఫోటోగ్రఫీస్లో, వీడియోగ్రఫీస్లో ఇవన్నీ యూజ్ చేస్తాం. ఫోకల్ లెంత్ అంటే ఏంటి? ఈ అన్ని లెన్సెస్లో మనం చూసుకుంటే ఫోకల్ లెంత్, ఫిక్స్డ్ ఫోకల్ లెంత్ ఆర్ఎల్స్ వేరియబుల్ ఫోకల్ లెంత్ అనేవి చాలా రకాలుగా చూసుకున్నాం. ఈ ఫోకల్ లెంత్ అంటే యాక్చువల్గా ఏంటి? ఫోకల్ లెంత్ అంటే కెమెరాలో ఉన్న ఇమేజ్ సెన్సర్ నుంచి లెన్స్ వరకు ఎంతైతే డిస్టెన్స్ ఉన్నదో దాన్ని ఫోకల్ లెంత్ అని మనం పిలుస్తాం. ఈ ఫోకల్ లెంత్ అనేది జూమ్ చేసేటప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, జూమ్ అవుట్ చేసినప్పుడు డిక్రీజ్ అవుతుంది. డిపెండింగ్ అపాన్ ది లెన్స్ ఈ ఫోకల్ లెంత్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. జూమ్ ఇన్ చేసినప్పుడు ఫోకల్ లెంత్ చేంజ్ అవుతుంది, జూమ్ అవుట్ చేసినప్పుడు కూడా ఫోకల్ లెంత్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ ట్యూటోరియల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా దగ్గర నుంచి వచ్చే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు చేరుతుంది. థ్యాంక్ యూ. మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.